వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు చాలామంది కేజీబీ లిస్ట్ ఎలా చూసుకోవాలి సార్ అది ఇది అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. ఎక్కడ చూసుకోవాలని అడుగుతున్నారు సార్. మహబూబాద్ డిస్టిక్, సిరిసిల్ల డిస్టిక్, వరంగల్ డిస్టిక్, నిజామాబాద్, సిద్దిపేట సార్ ఇట్లాంటి డిస్టిక్లు లిస్ట్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. మీ అందరికి తెలియజేసేది ఒకటే అండి. నేను డిఏఓ లిస్టులు వచ్చేసి మనకు ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ డిఓ సిరిసిల్ల అనుకుంటండి. డిఓ సిరిసిల్ల డిస్టిక్ వస్తుంది. తర్వాతకు డిఓ మహబూబాద్ అని కొట్టండి, మహబూబాద్కి వస్తుంది. తర్వాత డిఓ వరంగల్ అని కొట్టండి. లిస్టులు ఇలా మనకు చూపిస్తుంటే ఇలా ఉంటుంది. ఇలా మనకు ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటే ప్రొఫామా వస్తుంది. ఇక్కడ చూడండి, టీచర్ రిక్వైర్మెంట్లో కేజీబీ స్కూల్ సంబంధించి కేజీబీ ఫేజ్ 5 సిఆర్టీ పీఈటీ రిక్వైర్మెంట్ 1:10 ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ రాజన్న సిరిసిల్ల. ఇది డేట్ వచ్చి స్టార్ట్ డేట్ వచ్చేసి 26 ఈ మంత్. తర్వాత ఎండ్ డేట్ వచ్చేసి 22 రేపు తోటి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కేజీబీ ఫేజ్ 5 సిఆర్టీ పీఈటీ 1:3 వెరిఫికేషన్ లిస్ట్ రాజన్న సిరిసిల్ల డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది 18/6 నుంచి 28 వరకు ఉన్నదనమాట. ఇక్కడ ఈ డేట్లో వచ్చేసి మనకు ఏవి అనేది చెప్పి సిఆర్టీ మనకు చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా మనకు టెనేటివ్ డైరెక్ట్ లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూసేద్దాం ఒకసారి మనం. చూడండి ఇట్లా వచ్చేసింది. కేజీబీవి ఫేజ్ 5 సిఆర్టీ పీఈటీ రిక్వైర్మెంట్ June 25 1:1 టెనేటివ్ ప్రొవిజన్ సెలెక్షన్ లిస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఆర్టీ బయోసైన్స్, సిఆర్టీ సోషల్ పీఈటీ. ఇక్కడ వేకెన్సీస్ లేవను అని చెప్పేసి ఇక్కడ మనకు చూపించడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నవి. ఇక్కడ క్యాండిడేట్స్ వాళ్ళవి మార్క్స్, ర్యాంక్స్ ఉన్నవి. రోస్టర్ బ్యాండ్స్ కూడా ఎక్కడెక్కడ ఏమైనా ఇలా మనము చూసుకొని ప్రతి డిస్టిక్లో అండి, ఇదొక్కటే డిస్టిక్ కాదు, మనకు ప్రతి డిస్టిక్లో మనకు చూసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఫోన్లో చెక్ చేసుకొని చూసుకొని మనకి ఈ లిస్ట్లో మనకు ఇది ఉందా, మన పేర్లు ఉన్నాయా లేదని చెప్పేసి ప్రతి డిస్టిక్లో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. దీనివల్ల ఏమైతుందంటే కొంతమందికి ఫోన్ నెంబర్స్లో లేకపోవడం వల్ల, మిస్ అవ్వడం వల్ల మనకు ఇది యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నవి. హాల్ టికెట్స్ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మనకు ప్లేలిస్ట్లో ఉంటాయండి, చూసుకోండి. మనకు ఎట్లా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను అన్ని పూర్తిగా ఆ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. మరొకసారి చెప్తున్నాను, అందరూ ఒక రెండు సెట్లు జిరాక్స్ తీసుకోండి. 2 సెట్లు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మీరు ఇట్లా డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి సైట్లు చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా చాలామంది సార్ తెలుసుకోవడం ఎలా అంటున్నారు కాబట్టి డిఓ ఆఫీస్లో కూడా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.